లో జరిగిన మ్యారేజ్ కి చూపినటువంటి ఇంట్రెస్ట్ టిఆర్ఎస్ నాయకులు పొంగులేటి వాళ్ళ ఇంట్లో జరిగిన మ్యారేజ్ కి ఎందుకు చూపలేదు అంటే పెళ్లికి వెళ్ళాలా వెళ్ళొద్దు అనేటువంటి మన వ్యక్తిగత విషయాలండి అవి. ఈ వెన్నుపోటు ఏమైందంటారు? మీ పార్టీ వాళ్ళైనా లేకపోతే ప్రత్యర్థుల? ఖచ్చితంగా ఆ రోజు పార్టీకి ద్రోహం చేశారు. ఎందుకు అనంటే వ్యక్తిగతంగా ఉన్న వైరుధ్యాన్ని పార్టీ లైన్కి భిన్నంగా ఎవరు పనిచేయకూడదు. పోలవరం ఎత్తు తగ్గించే వరకు పోరాడుతా అన్నారు కదా, కేవలం వర్షాలు వచ్చినప్పుడేనా మీ పోరాటము? టీఆర్ఎస్ పార్టీ అనేది ఇప్పుడు డ్రామాలు అనేది చేయదండి. ఖమ్మం అంటేనే వామపక్ష భావజాలం ఉండేది. ప్రజాప్రతినిధులను ఎదిరించి హత్యా రాజకీయాలు కూడా చేశారు. మరి మీరు ఎలాంటి ఉద్దేశంతో వచ్చారు? హత్యా రాజకీయాలు ఇవనేటువంటిది తప్పండి. హత్యా రాజకీయాలు ఆ రోజు రాజకీయ పార్టీల మధ్య ఆధిపత్య పోరులో భాగంగానే ఏమైనా హత్యలు జరిగి ఉండేవి తప్ప. ఇప్పుడు ఈ భావజాలం ఎక్కువగా ఉన్న వాళ్ళు అడవుల్లోకి కూడా వెళ్తుంటారు, ఎదిరించే లక్షణాలు కూడా చాలా ఉంటాయి. కాకపోతే మా గ్రామంలో ఉన్నటువంటి ఎంఎల్ పార్టీ నేను సంబంధించిన వాళ్ళు చాలామంది అండర్ గ్రౌండ్లో వర్క్ చేశారు. అనేక మంది దశాబ్దాల పాటు వర్క్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఆ గ్రౌండ్. ఇలాంటి భావజాలం ఉన్న వాళ్ళు ఎక్కువ తీసుకుంటే అగ్రకుల వాళ్ళని హిందువులని ఎక్కువగా ఎదిరించే తత్వం అనేది ఎక్కువ ఉంటుంది. అసలు ఏంటి డిఫరెంట్ ఎస్ఎఫ్ఐకి ఎదిరించడానికి? ఈ క్వశ్చన్లోనే తప్పు ఉందండి. ఒకటి, సో ఇలాంటి భావజాలం ఎక్కువగా ఉన్న వాళ్ళు రష్యాకి చైనాకి అనుకూలంగా ఉండి ఇది భారతదేశం మీద అప్లై చేయాలని అనుకుంటారు. మరి దీన్ని ఎలా చూడాలి? కమ్యూనిస్ట్ అనుకునేవాడు కార్ల్ మార్క్స్ ఎంగెల్స్ యొక్క ఫిలాసఫీని బేస్ చేసుకొని కమ్యూనిస్ట్ కానీ లెఫ్టిజం అనేది కానీ వచ్చింది. మీరు ఒక భారతీయుడు అయ్యండి జై భారత్ అనుకుండా ఒక బయట కంట్రీలో ఉండి కూడా తెలంగాణ ఉద్యమంని చేశారు కదా. అందుకోసం ఏంటంటే మేమేదో జై భారత్ అని, ఎవరం భారత్ అని, భారతదేశం ఉంది. భారత్ తర్వాతనే మిగతాయన్ని. అందరం మన భారతీయుల తర్వాతనే తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, మహారాష్ట్ర అయినా, కర్ణాటక అయినా ఏదైనా. 2014లో అనుకున్న స్థాయిలో రాణించలేదు. ఓకే, ఆ తర్వాత తుమ్మల వచ్చిన తర్వాత పర్లేదు అనుకున్నారు. కానీ 2018లో లోడ్ ఎక్కువ అయ్యి ముఖ్య నాయకులే ఓడిపోయారు కదా, దీన్ని ఎలా చూడాలి? ఖమ్మం జిల్లాలో కూడా ఏంటంటే భిన్న రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి రాజకీయ నాయకులు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. ఉద్యమ నేపథ్యం అనేటువంటిది ఎవరికి లేదు. ఖమ్మంలో కారు నిండి కమలం వైపు చూస్తున్న ముఖ్య నేతలు అని అంటున్నారు. మరి దీన్ని ఎలా చూడాలి? కేసీఆర్ అనేటువంటి వ్యక్తికి భయమే అనేది ఉంటే ఈ తెలంగాణ వచ్చేది కాదు. రాజకీయాల్లో అవకాశాల కోసం ఏ నాయకుడైనా ఎటైనా చూపు చూడొచ్చు. ఇప్పుడున్న టాక్ తీసుకుంటే ఖమ్మం జిల్లాలో పెళ్ళిళ్ళు బాగా అయ్యాయి, ఆ పెళ్ళే రాజకీయం అయింది. సో దీన్ని ఎలా చూడాలి? గవర్నర్ల వ్యవస్థే ఒక చెత్త వ్యవస్థ, అది 6th ఫింగర్. దాని మీద నేను వ్యక్తిగతంగా ఏం కామెంట్ చేయదలుచుకోలేదండి. ఎందుకంటే పెళ్ళి అనేది వ్యక్తిగతం, వాళ్ళ కుటుంబాలకు సంబంధించింది. ఓట్లు నిల్చడం కోసం ముందుగానే అవగాహనతోని చెల్లెతోని పార్టీ పెట్టిస్తున్నారు. మరి 5 గ్రామాల ప్రజల ముప్పు సాల్వ్ చేయలేరా? ఇద్దరు మాట్లాడుకొని ప్రతిదానికి కేంద్రం ఇన్వాల్వ్ చేయడం ఎందుకు ఇందులో? మానుకోటలో ఉద్యమం జరుగుతున్న సందర్భంలో జగన్ పైన రాళ్ళు వేయించినారు కదా, మళ్ళీ సీఎం అయిన తర్వాత వెళ్ళి వంటకాలు రొయ్యలు చేపలు తినొచ్చారు కదా, మరి దీన్ని ఎలా చూడాలంటారు? ఒకటండి, ఉద్యమ సమయంలో ఉద్యమానికి వ్యతిరేకంగా ఉద్యమానికి ద్రోహం చేసే ఏ వ్యక్తినైనా ఆ రోజు వ్యతిరేకించాం. 2, రాజకీయ బీజేపీ రాముని పట్టించుకోలేదని అన్నారు కదా, అదే రాముని తిట్టినోటి చేత మీరు ఇక్కడ శిల్పారామంలో సభ పెట్టించారు కదా. దానికి దీనికి సంబంధం లేదు. రాముడికి దానికి విషయంకి మాకేం సంబంధం? దాని ఏంటంటే దీనికి ఏదో టీఆర్ఎస్ మునావర్ ఏదో మా పార్టీ మెంబర్ అయినట్టు, మా పార్టీ సభ్యత్వం తీసుకున్నట్టు, ఆయన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్టు. ఇప్పుడు బీజేపీ బలపడుతుందని మీరు కానీ కేసీఆర్ కానీ బాగా భయపడుతున్నట్టున్నారు. మన బండి సంజయ్ పాదయాత్రను కూడా ఆపేశారు కదా. రాష్ట్రపతి కావద్దు అంటున్నారు. మరి గవర్నర్ విషయంలో ఎందుకు అట్లా చేస్తున్నారు? ఇందాక మీరు గుజరాతీలను నింపారన్నారు కదా, మరి తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే ఓన్లీ కుటుంబం వాళ్ళనే నింపారు కదా, మరి దీన్ని ఎట్లా చూడాలి? ఎవరు దాన్ని ఫాలో కావట్లేదు, అందరూ అతిక్రమించిన వాళ్ళే. వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క చలువతోనే అపాయింట్ అయినట్టుండే.